సార్ ఇప్పుడు నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవ్రీ కంపెనీ సిఎస్ఆర్ అనేది చేయాలి. ఎవ్రీ కంపెనీ అంటే అది ఫారెన్ కంపెనీ కావచ్చు. ఓకే, రైట్. కానీ కొన్ని లిమిట్స్ ఇచ్చారు. ఆ లిమిట్స్ ఏంటంటే ఇప్పుడు సిఎస్ఆర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే నెట్వర్త్ క్రైటీరియా లేదా టర్నోవర్ క్రైటీరియా లేదా ప్రాఫిట్ క్రైటీరియా. ఇప్పుడు నెట్వర్త్ క్రైటీరియా చూసుకుంటే 1000 crores ఆర్ మోర్ ఉండాలి. ఎప్పుడు ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సపోజ్ ఇప్పుడు కరెంట్ ఇయర్ మనం చూసుకుంటే కరెంట్ ఇయర్ సిఎస్ఆర్ కమిటీ, ఈ కంపెనీ రెస్పెక్టివ్ కంపెనీ సిఎస్ఆర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలా లేదా అంటే నెట్వర్త్ క్రైటీరియా చూసుకుంటే నెట్వర్త్ అనేది 1000 crore ఆర్ మోర్, సారీ టర్నోవర్ 1000 crore ఆర్ మోర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉందా లేదా, లేదా నెట్వర్త్ 500 crore ఆర్ మోర్, లేదా నెట్ ప్రాఫిట్ 5 crore ఆర్ మోర్. ఇలా మనము ఈ క్రైటీరియా బేస్ చేసుకొని క్రైటీరియా సాటిస్ఫై అయితే సిఎస్ఆర్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. మరి సిఎస్ఆర్ కమిటీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కమిటీ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 3 directors ఆర్ మోర్ తోటి మనము కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? కంపెనీ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, ఈ కమిటీకి చైర్మన్ ఎవరు లీడ్ చేయాలి? చైర్మన్ ఎవరంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ లీడ్ చేస్తారు. సో ఇది సిఎస్ఆర్ కమిటీ. సరే సిఎస్ఆర్ కమిటీ ఓకే. నెక్స్ట్ కంపెనీ సిఎస్ఆర్ పాలసీ అనేది ఒకటి డ్రాప్ చేసుకోవాలి. సిఎస్ఆర్ పాలసీని డే బై డే అంటే ఎవరు మానిటర్ చేస్తారంటే సిఎస్ఆర్ కమిటీ మానిటర్ చేస్తుంది. సిఎస్ఆర్ కమిటీ రికమెండేషన్ చేస్తుంది కంపెనీకి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయమని. సో పలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేవి కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ షెడ్యూల్ 7లో చెప్పారు. ఆ షెడ్యూల్ 7లో చెప్పిన యాక్టివిటీస్ ఈ సిఎస్ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఆ యాక్టివిటీస్ కోసం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ కావాలి. ఓకే సార్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఎంత ఇన్కర్ కావాలి అంటే ఎవ్రీ ఇయర్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఇమీడియట్లీ 3 preceding ఫైనాన్షియల్ ఇయర్స్. ఓకే, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఎంత ఇన్కర్ కావాలంటే అట్లీస్ట్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఇమీడియట్లీ 3 preceding ఫైనాన్షియల్ ఇయర్. సార్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది జస్ట్ 1 year బిఫోర్ అంటే ఇక్కడ ఓన్లీ సచ్ ఫైనాన్షియల్ ఇయర్ యావరేజ్ ప్రాఫిట్ అంటే సపోజ్ 1 year. సో 1 year సార్ ఎస్టాబ్లిష్ అయింది ఓన్లీ 1 year. ఇయర్ 3 years కాలేదు అని అంటే ఓన్లీ ఆ ఇయర్కి సంబంధించి ఎంత ప్రాఫిట్ ఉందో దాని మీద 2%. ఒకవేళ 2 years అయితే యావరేజ్ ఆఫ్ సచ్ 2 years ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రైట్. సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. సార్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఒకవేళ అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఉంటే ఆ అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని అంటే సపరేట్ ఒక అకౌంట్, ఒక షెడ్యూల్డ్ బ్యాంక్లో ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి ఈ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి ఆ యొక్క అన్స్పెండ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అమౌంట్ని మనము వితిన్ 3 years లోపు స్పెండ్ చేయాలి. మనం అంటే ఇక్కడ కంపెనీ వితిన్ 3 years లోపు ఆ యొక్క ఎక్స్పెండిచర్ని స్పెండ్ చేయాలి. ఒకవేళ సిఎస్ఆర్ స్పెండ్ చేయలేదంటే ఆ యొక్క అమౌంట్ని ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫండ్ షెడ్యూల్ 7లో ఫండ్ చెప్పారు, ఆ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి వితిన్ 30 days ఫ్రమ్ ద థర్డ్ ఇయర్, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. ఓకే, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ వితిన్ 30 days లోపు ట్రాన్స్ఫర్. అలా ట్రాన్స్ఫర్ చేయకపోతే కాంట్రవెన్షన్ చేసినట్టు. సో కంపెనీ అనేది 50,000 కాంట్రవెన్షన్, 50,000 అనేది లైబుల్. అలాగే డిఫాల్టింగ్ ఆఫీసరు ఇంప్రిషన్మెంట్ ఆర్ ఫైన్ అనేది లెవీ చేయాల్సి వస్తుంది. కాంట్రవెన్షన్ చేస్తే అమౌంట్ ఎంత సార్? shall not be less than 50,000 rupees but which may extend to 25 lakhs rupees. That is the penalty amount. Okay, and every defaulting officer, sir, ఇది cumulative condition అంటే కంపెనీ liable and also every defaulting officer also liable. So for defaulting officer, what is the penalty and imprisonment, what is the prosecution, and in case company not less than 50,000 rupees but which may extend to 25 lakhs. And every defaulting officer also levy
extend 25 lakh, extend shall be punishable with imprisonment for a term up to 3 years. 3 years imprisonment untadi, లేదా or with fine which shall not be less than 50,000 rupees but which may extend to 5 lakh rupees or with both. సో అంటే ఫైన్ ఇండివిజువల్గా ఫైన్ ఉండొచ్చు, లేదా ఇండివిజువల్గా ఇంప్రిషన్మెంట్ ఉండొచ్చు, లేదా బోత్ ఉండొచ్చు. ఎవరీ డిఫాల్టింగ్ ఆఫీసర్కి నాట్ లెస్ దాన్ 50,000 రూపీస్ బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 lakhs రూపీస్. కంపెనీకి అయితే 25 lakhs. మ్యాక్సిమం పెనాల్టీ ఫర్ కంపెనీ అయితే 25 lakhs, మ్యాక్సిమం పెనాల్టీ ఫర్ ఎవరీ డిఫాల్టింగ్ ఆఫీసర్కి 5 lakhs. ఓకే, మినిమం 50,000, మ్యాక్సిమం 5 lakhs. కంపెనీకి అయితే మినిమం 50,000, మ్యాక్సిమం 25 lakhs. ఎవరీ డిఫాల్టింగ్ ఆఫీసర్కి ఇంప్రిజన్మెంట్ 3 years. కాంట్రవెన్షన్, ఏది కాంట్రవెన్షన్ చేస్తే విత్ ఇన్ 3 years అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ కావాలి, స్పెండ్ చేయాలి. చేయకపోతే విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద 3rd year ట్రాన్స్ఫర్ చేయాలి ఫండ్కి. ఫండ్ స్పెసిఫైడ్ అండర్ షెడ్యూల్ 7. చేయలేదా అది కాంట్రవెన్షన్. సో పెనాల్టీ అనేది లెవీ చేయాల్సి వస్తుంది. రైట్, ఇది పాయింట్ సార్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఓన్లీ అంటే ఓన్ పర్సనల్ కంపెనీ ఓన్ పర్సనల్ మేనేజ్ చేయొచ్చా, లేదు అపాయింట్ సమ్ అదర్ ఏజెన్సీ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే త్రూ అదర్ అవుట్సోర్సింగ్కి ఇచ్చి చేయించవచ్చు, లేదా కంపెనీ ఓన్ పర్సనల్ ఇన్వాల్వ్ కావచ్చు. ఒకవేళ అదర్ పర్సన్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళకిచ్చే శాలరీ, వాళ్ళకిచ్చే ఫీజు నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ సిఎస్ఆర్, నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. ఓకే, నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది పాయింట్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనము సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్రస్ట్ చూసుకుంటాం. ట్రస్ట్లో అప్లికేషన్ ఇన్కమ్, సో ఒక క్యాపిటల్ అసెట్ని పర్చేజ్ చేసినా అది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. అలాగే డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ వేరే చారిటబుల్ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే అది కూడా అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. ఓకే, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. మరి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయమని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ సార్. ఓకే, సిఎస్ఆర్ యాక్టివిటీ చేయమని మనం వేరే కంపెనీకి అమౌంట్, అంటే వేరే కంపెనీతో కొలాబరేట్ అయ్యి మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్స్పెండిచర్ ఇంకా అవుతాయి. సో మనం ఎంతవరకు అయితే అంటే కంపెనీ ఎంతవరకు అయితే కంపెనీ పోర్షన్ వరకే సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలి. ఆ ఎక్స్పెండిచర్ సంబంధించి సపరేట్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇది పాయింట్, రైట్ పాయింట్. నెక్స్ట్ సార్, సేమ్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్రస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇప్పుడు అట్లీస్ట్ 85% అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది చారిటబుల్ ట్రస్ట్. ఒకవేళ మోర్ దెన్ 85% అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొస్తాను నెక్స్ట్ ఇయర్ కంటే అక్కడ ఉంది. బట్ ఇక్కడ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అట్లీస్ట్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ఇమీడియట్లీ 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అని ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇలా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ అని ప్రొవిజన్ ఉంది. కానీ ఒకవేళ మోర్ దాన్ 2% ఇన్కర్ అయితే ఆ అమౌంట్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అనేది లేదు. అలాంటి కాన్సెప్ట్ అయితే ఈ సిఎస్ఆర్ లేదు. రైట్ సార్. ఇంకొకటి సార్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని మనం ఇన్కమ్ ట్యాక్స్లో పీజీబీపీలో సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని డిజల్వ్ చేస్తాం. అది అలౌబుల్ ఎక్స్పెండిచర్ కాదు. కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మాత్రం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఇన్కర్ అయ్యామో అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా రాస్తాం. ఓకే, ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా రాస్తాం. సార్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సార్, ఒక బిల్డింగ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కోసం మనం ఏదైనా బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ని సిఎస్ఆర్ అసెట్గా చూపించట. రైట్, మనము సిఎస్ఆర్ అసెట్గా చూపిస్తాం. సిఎస్ఆర్ అసెట్గా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాస్ 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఇండియాస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఓకే, ఇండియాస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్. సో నేచర్
నేచర్ ఆఫ్ అసెట్ బట్టి మనము సపోజ్ టాంజిబుల్ అసెట్, ఫిక్స్డ్ అసెట్లో టాంజిబుల్ అసెట్. సో టాంజిబుల్ అసెట్ అండర్ ద హెడ్ టాంజిబుల్ అసెట్ మనము సిఎస్ఆర్ అసెట్గా చూపించాలి. సపోజ్ బిల్డింగ్, సిఎస్ఆర్ బిల్డింగ్, సిఎస్ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఇలా మనం సపరేట్గా సిఎస్ఆర్ బిల్డింగ్, సిఎస్ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీగా చూపించాలి. సపరేట్ లైన్ ఐటమ్. ఓకే, రైట్. అలా ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ అయితే సేమ్ ఇంటాంజిబుల్ అసెట్లో సిఎస్ఆర్ పేటెంట్ లేదా సిఎస్ఆర్ కాపీ రైట్, ఇట్లా సిఎస్ఆర్ ఇంటాంజిబుల్ అసెట్గా చూపించాలి. లేదు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ హెడ్లో సిఎస్ఆర్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద సిఎస్ఆర్ అని సపరేట్ లైన్ ఐటమ్ చూపించాలి. సార్ ఓకే, బిల్డింగ్ మీద అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం కదా, డిప్రిషియేషన్ కూడా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేద్దామంటే లేదు, డిప్రిషియేషన్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా అంటే ఇవ్వము, అంటే సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ అనేది డొనేషనా లేదా సిఎస్ఆర్ అంటే ఈజ్ నాట్ ఏ డొనేషన్, ఈజ్ నాట్ ఏ చారిటీ. సిఎస్ఆర్ ఈజ్ నాట్ ఏ డొనేషన్, ఈజ్ నాట్ ఏ చారిటీ. సిఎస్ఆర్ ఇది ఏంటంటే వే ఆఫ్ కండక్టింగ్ బిజినెస్. ఇప్పుడు మీరు సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంటే కంపెనీ లాంగ్ టర్మ్లో సర్వే కావాలి అంటే సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కర్ కావాలి. సో దానికోసమే, అంతేగాని కంపెనీ ఇచ్చే డొనేషన్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని కంపెనీ ఇచ్చే డొనేషన్ లేదా కంపెనీ చారిటీగా అయితే కాదు అనేది పాయింట్. రైట్ సార్, ఎవ్రీ కంపెనీ సిఎస్ఆర్ అనేది అప్లై అవుతుంది అన్నాం, అంటే కొన్ని లిమిట్స్ మనం నేర్చుకున్నాం. సార్ ఇప్పుడు చారిటబుల్ ఎన్జిఓస్ అండర్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో వాళ్ళు చేసే యాక్టివిటీసే ఎరాడికేషన్ ఆఫ్ పూర్ లేదా రిలీఫ్ టు ద పూర్ లేదా మెడికల్ రిలీఫ్, ఇలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మరి ఆ యాక్టివిటీస్ చారిటబుల్ యాక్టివిటీసే కదా. మళ్ళీ అగైన్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ కావాలా చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అంటే ఎస్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ఏ చారిటీ ఆర్ డొనేషన్. సిఎస్ఆర్ ఈజ్ ఏ వే ఆఫ్ కండక్టింగ్ బిజినెస్. సో వాళ్ళు కూడా ఎక్స్ట్రా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళు ఇన్కర్ కావాలి, ఈవెన్ అండర్ సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్, అండర్ సెక్షన్ 8 కంపెనీస్ ఆల్సో. ఓకే, అది కన్క్లూజన్ పాయింట్. రైట్. నెక్స్ట్ సార్, యావరేజ్ నెట్ ప్రాఫిట్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఇమీడియట్లీ 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సార్ ఇక్కడ యావరేజ్ నెట్ ప్రాఫిట్ అనేది మనము ఏది తీసుకోవాలంటే సెక్షన్ 198 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 198 ఆ సెక్షన్ ప్రకారం మనం ఎలా అయితే ప్రాఫిట్ మనం ఎలా అయితే మనం ప్రాఫిట్ అనేది ఎరైవ్ అవుతామో ఆ ప్రాఫిట్ ఇక్కడ మనం అది బేస్ చేసుకుంటాం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఇన్కర్ కావాలనేది పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్ని కూడా మనం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలంటే కాదు. కంపెనీ ఎక్కడైతే ఆపరేట్ అవుతుందో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వితిన్ లోకల్ లిమిట్స్, వితిన్ లోకల్ ఏరియాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ ఏరియాస్ ఇవ్వాలి. తర్వాత నాన్ లోకల్ ఏరియాస్ ఇన్ ఇండియాలో ఇన్కర్ అయిన ఎక్స్పెండిచర్నే మనం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తాం. అలాగే ఆర్డినరీ యాక్టివిటీస్లో ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ అది అంటే కమర్షియల్ వేలో ఇన్కర్ అయితే అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయం. ఓకే, ఓన్లీ వితిన్ లోకల్ ఏరియాస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వితిన్ లోకల్ ఏరియాస్ వేర్ కంపెనీ ఆపరేట్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ రిపోర్ట్ అనేది పార్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్. ఎస్, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్ అనేది మనం బోర్డ్స్ రిపోర్ట్లో మనం సిఎస్ఆర్ రిపోర్ట్ అనేది సపరేట్గా ఇవ్వాలి. అలాగే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ వెబ్సైట్లో సిఎస్ఆర్ కమిటీ కూడా వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి. రైట్. నెక్స్ట్ సార్,
సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఓన్లీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ లేదా ప్రోగ్రామ్స్, సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ కమ్యూనిటీ అయితే అది దానికి ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేద్దామంటే లేదు సార్. ఇట్ ఈస్ ఎంప్లాయీస్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ కమ్యూనిటీ. దానికి ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా అందామంటే కాదు, అనకూడదు. అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ కాదు అనేది పాయింట్. నెక్స్ట్ సార్, సిఎస్ఆర్ ప్రాజెక్ట్ చేయడం వల్ల లేదా సిఎస్ఆర్ యాక్టివిటీ చేయడం వల్ల లేదా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇన్కమ్ అరైజ్ అయితే ఆ ఇన్కమ్ని బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేద్దామంటే లేదు, అనకూడదు. బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేయకూడదు. ఓకే, రైట్ సార్. ఇవి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్. సో ఒకసారి చూస్తే ప్రెజెంటేషను. CSR. Which company to perform CSR? Every company including its holding or subsidiary and a foreign company defined under class 42 of section 2. Okay, foreign company, okay, having its branch office or project office in India which fulfills the criteria specified in subsection 1 of 135 of the act shall comply with the provisions of section 135 of the act and these rules. సో సెక్షన్ 135 ప్రకారం మనకి లిమిట్స్ అనేవి నెట్ వర్త్ క్రైటీరియా, టర్న్ ఓవర్ క్రైటీరియా, నెట్ ప్రాఫిట్ క్రైటీరియా. సో ఆ క్రైటీరియాస్ని ఏ కంపెనీ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ కంపెనీ అనేది సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీకి చేయాలి. ఓకే, నెక్స్ట్ సార్, సో మనం ఫస్ట్ ఇలిస్ట్రేషన్ చూసుకుంటే చారిటబుల్ ఆబ్జెక్ట్స్ సెక్షన్ 8. సో ఈవెంట్ సెక్షన్ చారిటబుల్ యాక్టివిటీ చేసినా ఎక్స్ట్రా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కర్ కావాలనేది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఇష్యూ, రైట్. నెక్స్ట్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ సెక్షన్ 198 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ బేస్ ప్రకారం మనం కన్క్లూడ్ అవుతాం. అలాగే నెక్స్ట్ సార్, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎండ్ ఆఫ్ ద 31st March ఆఫ్ ఎవ్రీ ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. కానీ ఒకవేళ హోల్డింగ్ కంపెనీ కానీ సబ్సిడీ కంపెనీ కానీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఫాలోస్ ఏ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ ఇయర్ అయితే మనం అంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అనేది అంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. సపోజ్ కంపెనీ మాత్రం ఫస్ట్ డే ఆఫ్ జనవరిలో ఎస్టాబ్లిష్ అయింది, కానీ మామూలుగా 31st మార్చ్కి ఎండ్ అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ ఇయర్ 31st ఒకవేళ ఫస్ట్ జనవరి ఆఫ్టర్ ద ఫస్ట్ డే ఆఫ్ జనవరిలో కంపెనీ ఇన్కార్పొరేట్ అయితే మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్గా ఏం చూసుకుంటామంటే 31st March ఆఫ్ ఫాలోయింగ్ ఇయర్, 31st డే ఆఫ్ ద మార్చ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇయర్ అది ఫైనాన్షియల్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. అలాగే హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ ఇన్కార్పొరేట్ అవుట్ సైడ్ ఇండియా డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే కన్సల్టేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 yearsలో మనము ఆ పీరియడ్స్ని కూడా మనం ఫైనాన్షియల్ ఇయర్గా ట్రీట్ చేస్తామనేది పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, నెట్వర్త్ అంటే ఇక్కడ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, అలాగే రిజర్వ్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్, అలాగే రిజర్వ్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. ఆ రిజర్వ్స్ మాత్రం మనము నెట్వర్త్గా ట్రీట్ చేయం, వాటిని ఒకవేళ యాడ్ చేసే వాటిని లెస్ చేస్తాం. రీవాల్యుయేషన్ రిజర్వ్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ట్రీట్ చేస్తాం, అవి నెట్వర్త్గా ట్రీట్ చేస్తామంటే చేయము. అలాగే అక్యుములేటెడ్ లాసెస్ ఉన్నా అంటే వాటిని తీసేస్తాం. అలాగే డిఫర్డ్ ఎక్స్పెండిచర్ ఉన్నా, అలాగే మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ నాట్ రైట్ ఆఫ్ కాని ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే వాటిని
నెట్వర్త్గా అంటే టోటల్ నెట్వర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్, సెక్యూరిటీస్ ప్రీమియం ఆఫ్టర్ డిడక్టింగ్ accumulated losses, miscellaneous expenditure, deferred expenditure not write off, and reserves created out of revaluation of assets. So ఇది net worth. Okay, right. Next sir, మన సెకండ్ ఇలిస్ట్రేషన్ ట్రీట్ చేసి నెట్వర్త్ క్రైటీరియా కానీ టర్నోవర్ క్రైటీరియా కానీ నెట్ ప్రాఫిట్ క్రైటీరియా కానీ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నెట్వర్త్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, టర్నోవర్ ఎంత ఉంది, ఏ కండిషన్స్ ఏ ఒక్కటి కండిషన్ సాటిస్ఫై అయినా సిఎస్ఆర్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి అనేది. సో ఇక్కడ 31st March 2003 నెట్ ప్రాఫిట్ 8.5 crore, సో 5 crore ఎక్సీడ్ అయింది, టర్నోవర్ మాత్రం 950 ఉంది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సిఎస్ఆర్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి అనేది పాయింట్. Next, sir, CSR expenditure at least 2%. Next, okay, unspent expenditure separate account, unspent corporate social responsibility account. Okay, within 6 months, ongoing projects. ఒకవేళ కంపెనీ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కర్ కాకపోతే రీజన్స్ చెప్పాలి, ఎవరు, కంపెనీ రీజన్స్. ఓకే, ఆ అన్స్పెంట్ అమౌంట్ని ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి వితిన్ 6 months ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఏది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా ఎక్స్పెండిచరు ఇన్కర్ కాకపోతే రీజన్ చెప్పాలి. అప్పుడు ఆ యొక్క అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అమౌంట్ని ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇందాక 30 days చెప్పాం. 30 days ఏంటి, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ యొక్క అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ని వితిన్ 3 yearsలో ఇన్కర్ కావాలి. ఒకవేళ ఇన్కర్ కాకపోతే వితిన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ను మనం ఫండ్కి స్పెసిఫైడ్ అండర్ Schedule 7 ట్రాన్స్ఫర్ చేయాలి. చేయకపోతే కాంట్రవెన్షన్ అని ఒక పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఓకే, నెక్స్ట్ సార్ సెక్షన్ 198 కంప్యూటేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ అనేది కొన్ని ఏమి క్రెడిట్ ఇవ్వాలి, ఏమి క్రెడిట్ ఇవ్వకూడదు, ఏమి డిడక్షన్ ఇవ్వాలి, ఏమి డిడక్షన్ ఇవ్వకూడదు అని మొత్తం 4 క్రైటీరియాలో ఉంటాయి. సెక్షన్ 198 ప్రకారం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ అనేది. సరే, ఓకే, రైట్. సార్ ఇక్కడ 0.80 సేవ్ ట్రీస్ ఫౌండేషన్. ఓకే, కంపెనీ 25,000 సోల్డ్ చేసింది, 20,000 ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే ABC Limited manufactures consumable goods like bath soap, toothbrushes, soap cases. As part of its CSR policy, it has decided that for every pack of these goods sold, 0.80 will go towards the Save Trees Foundation. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కంపెనీ చూసుకుంటే ఎవరీ మనం పర్చేస్ చేసే ప్రతి బుక్కి 1 రూపీ అనేది కాంట్రిబ్యూషన్ చేస్తుంది ఎడ్యుకేషన్కి. Save Trees Foundation, which will qualify as a CSR spend as per Schedule 7. Consequently, at the year end, the company sold 25,000 such packs and a total of 20,000 was recognized as CSR expenditure. However, this amount was not paid to the foundation at the end of the financial year. So, will the amount of 20,000 qualify to be a CSR expenditure? అంటే ఇది అన్స్పెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. సో మనం ఒకసారి బై ఎర్మార్కింగ్ ద అమౌంట్ ఫ్రమ్ సచ్ సేల్ ఆఫ్ ఫర్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ద కంపెనీ కెనాట్ షో ఇట్ హ్యాస్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. టు క్వాలిఫై ద అమౌంట్ టు బి సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇట్ హ్యాస్ టు బి స్పెండ్. Hence 20,000 will not be automatically considered as CSR expenditure until and unless it is spent on CSR activities. Okay,
మనం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో అప్పుడే సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలి, అంతేగాని దాన్ని జస్ట్ క్రియేట్ చేస్తే అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయకూడదు. ఓకే, పాయింట్. నెక్స్ట్ how can companies will with small CSR funds take up CSR activities in a project or program mode? How can companies with small CSR funds take up CSR activities in a project or program mode? It has been clarified that companies can combine the CSR programs with other similar companies by pooling their CSR resources. Okay, మనం కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్ అని పాయింట్ మాట్లాడుకున్నాం. సో అదే పాయింట్ ఇక్కడ. కానీ సిఎస్ఆర్ కమిటీస్ రిలవెంట్ కంపెనీస్ వాళ్ళు సపరేట్గా అమౌంట్ ఎంతైతే ఇన్కర్ అయ్యారో అది సపరేట్గా రికగ్నైజ్ చేయాలి, సపరేట్గా అనేది పాయింట్. ఓకే, తర్వాత సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ యాక్టివిటీస్ అండర్టేకెన్ ఇన్ ఇండియా ఓన్లీ సెల్ అకౌంట్ ద సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. అంటే లోకల్ ఏరియా అండ్ నాన్ లోకల్ ఏరియాస్ ఇన్ ఇండియా ఓన్లీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ వెన్ ఇన్కర్డ్. నెక్స్ట్ సార్ ఫిఫ్త్ ఇలిస్ట్రేషన్ ఒకసారి మనం బేస్ చేసుకుంటే, డ్యూ టు ఇమ్మెన్స్ లాస్ టు నేపాల్ ఇన్ ద రీసెంట్ ఎర్త్ క్వేక్, వన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అండర్టేక్స్ వేరియస్ కమర్షియల్ యాక్టివిటీస్ విత్ కన్సిడరబుల్ డిస్కౌంట్స్. ఇలా కమర్షియల్ యాక్టివిటీస్ నెక్స్ట్ అట్ ద రిలేటెడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ నేపాల్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 months ఆఫ్టర్ ఎర్త్ క్వేక్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ద మేనేజ్మెంట్. సో నేపాల్లో ఇన్కర్ అయ్యాము, అది కమర్షియల్ అంటే ఆర్డినరీ బిజినెస్. అలాగే నేపాల్లో ఇంకా ఇది విత్ ఇన్ ఇండియాలో అయితే కాదు, అలాగే ఇది ఆర్డినరీ బిజినెస్ అయితే కాదు, అందుకని ఇది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ అయితే చేయము. ఓకే, ఈ పాయింట్ యొక్క కన్క్లూజన్ పాయింట్. నెక్స్ట్ CSR projects or programs are active, but only employees of the company and their families will not be considered CSR activities. అలాగే సేమ్ 5% of CSR expenditure does not exceed ఒకవేళ ఇంప్లిమెంటింగ్ ఏజెంట్స్ అవుట్సోర్సింగ్ ఇస్తే. అలాగే ఇంకొక నెక్స్ట్ పాయింట్ సార్, పొలిటికల్ పార్టీస్కి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ కాంట్రిబ్యూట్ చేస్తే అమౌంట్ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీగా ట్రీట్ చేస్తామంటే చేయము. అలాగే సర్ప్లస్ అరైజింగ్ ఫ్రమ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ని ఫార్మ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ అనేది పాయింట్. ఓకే రైట్ సార్, బోర్డ్ రిపోర్ట్లో సిఎస్ఆర్ రిపోర్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అంటే యాన్యువల్ రిపోర్ట్ ఆన్ సిఎస్ఆర్ అనేది బోర్డ్ రిపోర్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. సార్ నెక్స్ట్ సార్ ఇలిస్ట్రేషన్ 6 ఒకసారి మనం చూసుకుంటే, ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ విచ్ కమ్స్ అండర్ ద హ్యాబిట్ ఆఫ్ సెక్షన్ 135 అండ్ సిఎస్ఆర్ రూల్స్. The board of ABC did not appropriate the CSR funds, and as a result there were no annual report on CSR in the board's report financial year. So is this a non-compliance as per the act? Yes. It has been clarified that Rule 9 of CSR rules, board's report of a company qualifying under section 135 shall include annual report on CSR containing particulars. Reporting of CSR policy of the company in the board's report is a mandatory requirement, sir. Okay, if the disclosure requirements are not fulfilled, penal consequences attracted under section 134 subsection 8 of the act, Companies Act, sir. Sir, permissible activities. So schedule 7 లో కొన్ని యాక్టివిటీస్ అని చెప్పారు సార్. ఎరాడికేటింగ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, కల్చర్ రిలేటెడ్ కానీ, రైట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కానీ, ఇలా కొన్ని యాక్టివిటీస్ చెప్పారు. ఆ యాక్టివిటీస్లో రిలేటెడ్ ఎక్స్పెండిచర్ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనుకుంటాం. అవుట్ సైడ్ ద బౌండరీ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 7 అయితే వాటిని సిఎస్ఆర్ యాక్టివిటీస్గా ట్రీట్ చేయము. వాటికి ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయమనేది పాయింట్. సార్ మొత్తం ఇక్కడ 12 యాక్టివిటీస్ చెప్పారు. 12 ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఎరాడికేటింగ్ హంగర్, పావర్టీ అండ్ మాల్ట్రిషన్, ప్రమోటింగ్ హెల్త్. అలాగే స్వచ్ఛ భారత్ కోర్స్ సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ శానిటేషన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ కానీ ఫర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. అలాగే థర్డ్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ, ఎంపవరింగ్ ఉమెన్. అలాగే సెట్టింగ్ ఆఫ్ హోమ్స్ అండ్ హాస్టల్స్ ఫర్ ఉమెన్, అంటే ఉమెన్కి రిలేటెడ్ కానీ అర్బన్స్ రిలేటెడ్ కానీ ఏదైనా ఫెసిలిటీస్. అంటే ఈక్వాలిటీ అనేది
ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, క్లీన్ గంగా ఫండ్ సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ రెజ్యుమినేషన్ ఆఫ్ రివర్ గంగా. అలాగే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎకలాజికల్ బ్యాలెన్స్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినా, అంటే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ, యానిమల్ వెల్ఫేర్ కానీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ పానా రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ హెరిటేజ్ ఫిఫ్త్ పాయింట్ సార్. అలాగే సెట్టింగ్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కానీ, ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ కానీ, అలాగే సిక్స్త్ పాయింట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటర్నీకి వాళ్ళ బెనిఫిట్ కోసం మనం ఏదైనా ఇన్కర్ అయినా, అంటే వార్ విడోస్లో, అంటే వార్లో ఆర్మ్డ్ ప్రాసెస్ రిలేటెడ్ వాళ్ళ విడోస్ కానీ, దేర్ డిపెండెంట్స్ కానీ, అలాగే రూరల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ టు ప్రమోట్ రూరల్ స్పోర్ట్స్, నేషనల్లీ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అండ్ ఒలింపిక్ స్పోర్ట్స్ కానీ, అలాగే రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, స్లమ్ ఏరియా డెవలప్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ రిలీఫ్, రీహబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, అలాగే ఫండ్స్ ప్రొవైడెడ్ టు టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ లొకేటెడ్ విత్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా కాంట్రిబ్యూషన్ టు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్, ఓకే, for socio-economic development and relief and welfare of scheduled castes, scheduled tribes or other backward classes or minorities and women వాళ్ళ కోసం. అవి షెడ్యూల్ 7లో చెప్పిన యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్కి ఇన్కర్ అయినవి సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. సో సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ కరెంట్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఈ విధంగా చూపిస్తాం, సపరేట్ లైన్ ఐటమ్. అలాగే అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది అండర్ ఏఎస్లో కానీ ఇండియస్లో కానీ ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాజ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది సేమ్, బోత్ సేమ్. అలాగే క్యాపిటల్ అసెట్ సంబంధించి సిఎస్ఆర్ అసెట్ అంటే అది క్రైటీరియా ఇండియాస్ 16 ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే దానికి సపరేట్గా సిఎస్ఆర్ అసెట్ అనేది సపరేట్గా చూపించాలి. ఓకే, రైట్. సెవెంత్ ఇలస్ట్రేషన్ ఒకసారి చూసుకుంటే, సార్ ఏ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ, ద సేమ్ ఈజ్ క్యాపిటలైజ్డ్ అండ్ అసెట్ ఇన్ ద బుక్స్ అండ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ ద సేమ్. సో కంపెనీ క్లైమ్స్ ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్, బిల్డింగ్ని సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా క్లైమ్ చేసుకోవచ్చు, అంటే సిఎస్ఆర్ అసెట్గా రాయొచ్చు. అలాగే డిప్రిషియేషన్ దేరాన్ని క్లైమ్ చేసుకోవడానికి లేదు, సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా డిప్రిషియేషన్ చూపించము. రైట్. నెక్స్ట్, సార్ వెదర్ ఎనీ అన్స్పెంట్ అమౌంట్ ఆఫ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఇస్ టు బి ప్రొవైడెడ్, ఇందాక చెప్పిన పాయింట్సే సార్. సో ఫండ్కి రిలేటెడ్. నెక్స్ట్, సార్ వెదర్ ఎక్సెస్ అమౌంట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు సెట్ ఆఫ్ అగెన్స్ట్ ఫర్దర్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్. సో సార్ ఎక్సెస్ అమౌంట్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోము. ఇక్కడ ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చూపించవచ్చు, కానీ డిడక్షన్ అక్కడ క్లైమ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్ ఇండిపెండెంట్ ఇయర్, మీరు ఎంత ఇన్కర్ అయినా, ఈవెన్ మోర్ 2% ఇన్కర్ అయినా అంతే, అది క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఒకసారి 8th ఇలిస్ట్రేషన్ మనం చూసుకుంటే, సార్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ విచ్ ఈస్ కవర్డ్ అండర్ ద హంబిట్ ఆఫ్ సిఎస్ఆర్ రూల్స్. సో ఫాస్ట్ 3 years యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ 70 lakhs సార్. సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ 15 lakhs. సో యాజ్ ద కంపెనీ ఇన్కర్డ్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్, సో 70 lakhs మీద 2% అంటే 1,40,000 సార్. 17 lakhs మీద 2% 1,40,000. So as the company incurred a CSR expense in expense of what is required by the rules, it decided to utilize this expense as a carry forward to the next reduce next year spent by ante carry forward cheyadaniki లేదు sir. There is no provision for carrying forward. Answer, solution, there is no provision for carry forward the excess CSR expenditure spent in a particular year. Any expenditure over 2% could be considered as voluntary higher CSR spent for that year. Okay, right. Next, sir, after the
Ninth illustration. After the headache caused by flood in Jammu and Kashmir, a group of companies undertakes during the period from October to December various commercial activities with considerable concession discounts along with the related affected areas. The management intends to highlight the expenditure incurred on such activities incurred on activities undertaken to discharge. అలా సార్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటే అది సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయమనేది పాయింట్. ఓకే, సో ఇది సిఎస్ఆర్ expenditure related information, CSR activities, corporate social responsibility. Okay, right. Thank you, sir.